యద్భావం తద్భవతి. అంటే మనం ఏ భావాన్ని అయితే అనుకుంటామో అదే మనకు ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటుందని అర్థం. అంటే చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, అంటే మన అనుకోకుండా వచ్చిన వాళ్ళని చూసి మనమేమను, అబ్బా ఈ టైంలో వచ్చారే వీళ్ళు, మనకు చాలా పనులున్నాయి ఎట్టా అబ్బా అని అనుకుంటాం అనుకోండి, వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది వచ్చిన వాళ్ళకి, ఒరే వీళ్ళకి ఇప్పుడు నా ప్రెజెన్సీ డిస్టర్బ్ అయినట్టున్నారు, అనవసరంగా వచ్చామేమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ రెండింటిని అలా జరిగే ఆ రెండింటిని ఒకళ్ళ మనసుకు ఒకళ్ళకి అర్థమవుతుంది. అయితే నోటితో ఒక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడాల. చూసారా, విచిత్రం ఏంటంటే మనసుతో మాట్లాడుకుంటుంది. ఇది మనందరికీ అనుభవమే. మనం చెప్పినా చెప్పకపోయినా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను ఒక సుమతి శతకంలో ఒక పద్యం చెప్తాను. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్టనుడి వెద సుమతి. ధారాళమైన నీతులు చెప్పాలనుకుంటున్నాను, మీకు అర్థమై ఉంటుంది. అయితే ఎందుకు చెప్తున్నావు ఈ పద్యం అంటే గుర్తు చేస్తాను అంతే. నేను గుర్తు చేసినప్పుడల్లా మీకు కూడా ఇవి నేర్చుకోవాలనే తపన కలుగుతూ ఉంటుందో, గుర్తు చేసుకుంటే ఆనందం కలుగుతుందో తెలియదు. అయితే ఒక కథ చెప్పుకుందాం. పూర్వం శ్రీరంగపట్నంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. మొదటివాడు దాని సంపన్నుడు, రెండోవాడు సామాన్యుడు. సంపన్నుడికి ఆస్తుల్ని చూసుకోవటానికి పల్లెటూరులో రెండోవాడిని నియమించుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా గొప్ప స్నేహితులు. ఒకళ్ళ మీద ఒక నమ్మకం కానీ గౌరవం కానీ అట్లా ఉండేవి. అయితే కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళిద్దరికీ అలాంటి బంధం జరుగుతూ వచ్చింది. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే రెండో వాడు ఏమనుకున్నాడంటే, ఏమంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని అన్నట్టు నేనే ఇంత సంపాదిస్తూ కూడా నేనేమి దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. ఎట్లా దాన్ని ఏమంటే సందట్లో సడేమి అన్నట్టు కాస్త డబ్బులతో కేస్తాము, వాడు ఏమైనా చూస్తాడా పెడతాడా, అయితే నేను తీసేసిన తర్వాత వాడు ఇంకా గ్రహించాడు కదా, ప్రతిసారి ఆడిట్ చేసుకోవటం లేదు కదా, అందుకని ఆడిట్ చేసుకున్నప్పుడు మనకు మాత్రం ఏం భయం ఉంటుంది, నేను కూడా కరెక్ట్గానే చెప్పుకోగలుగుతాను అనుకుంటాడు. అలా అంటే చూడండి, ఆశ మనిషికి ఎలాంటిదే, ఆశ పాపజాతి అన్నింటికంటేను. ఆశ చేత యువతులు మోసపోదురు, చూచి విడుచువారే ధర్మాత్ములయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏదైనా కానీ పాపానికి ఆశకి అలవాటు పడకూడదు మనిషి. ఋషులు యువతులు తొందరగా పడతారంట. అది ఏదో వేమని చెప్పింది, నేను చెప్పింది కాదే. అలా ఆలోచించుకున్నాక కొంచెం డబ్బులు చేసి పక్కన పెట్టేసుకున్నాడు. ఈలోపు తీసేసుకొని ఇంకా రేపు పొద్దున ప్రయాణం అవుతాం అనుకున్నాడు. ఇలా ఇక్కడ జరగంగానే నెక్స్ట్ అక్కడ పక్కన పట్టణంలో ఉండే మొదటి వాడికి ఏమనిపించిందంటే, నా స్నేహితుడు నేను ఏ రోజు కూడా అసలు ఆడిట్ అడగలేదు, అసలు ఆస్తులు ఎలా ఉన్నాయో కూడా నేను చూడలేదు, ఎందుకో నా మనసు శంకిస్తుంది, నేను పోయి ఒకసారి ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకుని వస్తాను అనుకుంటాడు. అలా అనుకుని మొన్నటి ప్రయాణం అవుదామని పడుకున్నాను, నిద్రపోతారు. తెల్లారు లేచేసరికి రెండో వాడికి ఏమనిపించిందంటే, ఆశ పాపజాతిది, అన్నింటికన్నా ఇది దరిద్రమైన విషయము, నేను చచ్చినా ఇలాంటి పని చేయను, నేను విత్డ్రా అయిపోతున్నాను, మోసం చేయను, నేను మంచిగానే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను అతనికి అనుకుంటాడు. ఇలా ఇతను ఇక్కడ అనుకోగానే అక్కడ ఫస్ట్ పర్సన్కి కూడా ఏమనిపించేసిందంటే, చూడండి స్నేహం అంటే అట్లాగే ఉంటుంది మరి. అక్కడ అతనికి ఏమనిపించింది, ఇన్ని సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ని ఎప్పుడు అనుమానించలేదు, మంచి స్నేహితుని పోగొట్టుకోవాల్సి వస్తుంది నేను కానీ ఇలా చేస్తే, సో వద్దు, నేను పోయేసి నేను వెళ్ళను, అతని గురించి ఆడిట్లు ఏం అడగను అనుకుంటాడు. అంటే దాని మూలంగా అతనికి ఏమైంది చెప్పండి, ఒక మనిషి వాళ్ళు ఏమీ ఆశించకుండానే వాళ్ళ ఆలోచనలోంచి ఎంత మార్పులు వచ్చేసాయో చూసారా. అంటే యద్భావం తద్భవతి. వాళ్ళకి ఏ భావం జరుగుతుందో రెండో వాళ్ళకు కూడా అదే భావం జరుగుతుంది. మరి మనం ఎవరైనా వచ్చినప్పుడు తొందరపడి ఎవరి గురించి చెడ్డగా ఆలోచించద్దే, యద్భావం తద్భవతి. మనం ఆలోచించినప్పుడు వాళ్ళకు కూడా ఆ థాట్స్ వస్తాయి కదా. ఉంటాం మరి. మీ ఉమాదేవి, సెలవు.